ఒక పెద్ద సినిమాలో ఇట్స్ మల్టీ స్టారర్ సినిమాలో మిమ్మల్ని ఆడటం జరిగింది. అండ్ మీరు వచ్చేసి ఆ రోజుకి ఒక ఏంటి మీరు తీసుకున్నది అనుకున్న ఎక్కువ ఒక 8 డిజిట్ ఫిగర్ మీరు చెప్తే వాళ్ళు వచ్చేసి డ్రాప్ అయ్యారు. ఎందుకంటే అంత పే చేయడం కరెక్ట్ కాదన్నప్పుడు సమ్మన్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ద సేమ్ బ్యానర్లో నేను యునో వెన్ ఐ డిడ్ అ క్యారెక్టర్ రోల్ 5,000 బ్యాలెన్స్ కోసం ఐ థింక్ 2 నెలలు తిరిగాను. ఇది ఒక రూమర్, ఇది నిజమో కాదో నాకు తెలియదు. యాక్చువల్లీ క్వశ్చన్ కరెక్ట్గా లేదు. 5,000 అది నాకు అర్థం కాదు. సో బేసిక్లీ ద సేమ్ బ్యానర్ కేమ్ టు యూ ఆఫ్టర్ యూ బికేమ్ అ స్టార్. అచ్చా ఓ ముందు అదా ఇయర్స్ బ్యాక్ 2004-5 2-3 అదే కదా. వస్తే అక్కడేమో అసలు జీతం కూడా ఇచ్చేవారు కాదు సరిగ్గా అసిస్టెంట్ డైరెక్టర్గా. సో ఫైన్, అప్పుడు ఒక పేమెంట్ ఒకటి అన్నారు. ఓకే ఫైన్. ఇక్కడ ఏంటంటే పొజిషన్ బట్టే వాల్యూ, పొజిషన్కే వాల్యూ, అది నమ్మితే చాలు. ఇప్పుడు ఆ రోజు అలా చేశారు కదా అని నువ్వు ఆ రోజు ఇలా చేసావు కదా అనేది అది నీ లాస్, అది నీ మూర్ఖత్వం, అది టోటలీ అది ఉండకూడదు, పెంచుకోకూడదు దాన్ని. ఓకే, బికాజ్ ఆ రోజు నీ పొజిషన్ అది కాబట్టి నేను ఎలా ట్రీట్ చేస్తారు, ఈ రోజు నీ పొజిషన్ కాబట్టి నేను ఎలా ట్రీట్ చేస్తారు, అది ఓపెన్ ఫ్యాక్ట్ అది. సో దాన్ని నథింగ్, ఎప్పుడు సమస్య లేదు. మళ్ళీ అదే ప్రొడక్షన్లో సినిమా చేయడం జరిగింది. సో ఆ రోజు నేనెంతో అంతే, ఆ రోజు నా పొజిషన్ బట్టే కదా ఏదైనా సరే, పొజిషన్ బట్టే ఉంటుంది అంతే. యాజ్ సింపుల్ as that. బట్ ఏంటంటే ఓ టైంలో మనకి రావాల్సింది రాకపోతే చిన్న అది అసలు ఏమో రాలేదు ఏంటండి, అప్పుడప్పుడు ఏవో చిన్న చిన్న ఖర్చులు అప్పులు ఉంటాయి కదా. ఆ విషయంలో నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నేను కూడా మామూలుగా రాజుగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ దిల్రాజు గారు బ్యానర్లో పనిచేశాను ఆల్మోస్ట్ 4 years. అది వెన్ ఐ జస్ట్ లుక్ బ్యాక్, ఆ రోజున ఏంటి ఈ రోజు వచ్చే 1 కోటి కన్నా మనకు ఆ రోజు వచ్చే 20,000-25,000 వాల్యూ ఎక్కువ. సో డెఫినెట్లీ 5,000 అంటే లెక్కే వేసుకుంటాం కదా. 2,000 అప్పులు, 3,000 ఏంటంటే చర్మస్లో 4 బ్రహ్మాండ షర్ట్స్, వేర్ హౌస్లో 2 షర్ట్లు, కిల్లర్లో 2 జీన్స్లు, పెప్పే జీన్స్ అప్పుడు ఇలాంటివన్నీ లెక్కలు వేసుకుంటాం కదా. జీన్స్ అప్పట్లో వచ్చేసి 999 రూపీస్. మరి ఆ లెక్క వేసుకుంటాం కదా. తప్పని లేదు అంటే అవి మొత్తం అంతా ఇదైపోయినట్టుగా. నువ్వు ఆ రోజులో చేసేవారంటే అది నా లాస్, వాళ్ళది కాదు. సో బేసిక్లీ దట్స్ వై మీరు వచ్చేసి అది బాగా ఖచ్చితంగా ఫాలో అవుతారు కదా. నాకు రావాల్సిన రూపాయి అసలు ఇప్పుడు ఖచ్చితంగా ఉంటుంది, తప్పు కూడా కాదంటున్నా. నువ్వు పనిచేసిన దానికి నువ్వు అడుగుతున్నావు, నేను ఎక్స్ట్రా డిమాండ్ చేయట్లేదు. నేను లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటాను. యూ రెస్పెక్ట్ అయినా కొట్టేది, అది వేరే విషయం. అంటే బేసిక్గా చాలా మంది మామూలుగా తెలియంది ఏంటంటే చాలా ఖచ్చితంగా ఉంటారు అని అంటుంది, కానీ మన రూపాయి మనం ఖచ్చితంగా లేకపోతే ఇంకెవడు ఉంటాడు. అసలు తప్పే కాదు, అనుకున్న వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ ఈ పొజిషన్కి రాలేరు. ఈ రాలేనివాడు ఏదో మాట్లాడతాడు, ఒకళ్ళ గురించి కమెంట్ చేస్తానంటే వాడు యూస్లెస్ కింద లెక్క. సింపుల్ నా దృష్టిలో. బాను, మీకు క్వశ్చన్. ఇప్పుడు బేసిక్లీ సితారా ఎంటర్టైన్మెంట్స్లో కొంచెం ప్రోడక్ట్ బేసిక్గా ఒక బయట ఇదేంటంటే ఒక రిలీజ్ డేట్ ఎప్పుడు ఏ సినిమా చెప్పిన టైం రిలీజ్ అవుతుంది ఇక్కడ. సో బట్ అలాగని చెప్పేసి కొంచెం డిలే అయినా సరే గుడ్ ప్రోడక్ట్ వచ్చి సక్సెస్తోనే బయటికి రావటం అనేది ఏంటి. నాకు ఒకసారి ఇప్పుడు త్రివిక్రమ్ గారు అన్నారు ఏంటంటే, నాకు తెలిసి ఆయన మళ్ళీ చిన్న ఇంటరప్షన్, త్రివిక్రమ్ మాత్రమే టైం రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పిన టైంకి. అవుదా లేదా? అలానే కాదు, అంతా ఒక సేమ్ అనమాట మొత్తం. ఓకే రైట్, అదే లేదు. సో బేసిక్లీ ఒకసారి నాకు చెప్పారు ఏదో, కాదు సార్ ఇది నేను ఏంటి ఒక సాంగ్ రిలీజ్ ఇచ్చేసాము, ఇప్పుడు ఇచ్చేయాలి, రేపు ఇంకో గంటలో ఇవ్వకపోతే అని త్రివిక్రమ్ గారితో నేను చెప్తున్నా. ఓకే రైట్. చెప్తుంటే అంటే ఏంటి వెంకి, ఒక పెద్ద అనౌన్స్మెంట్స్ వచ్చేసి అందరూ ఏంటి గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్, ఏదో ఒక పర్టికులర్ ఇష్యూ మీద మామూలుగా అందరూ వెయిటింగ్ చిదంబరం కోసం ఏం మాట్లాడతాడని, ద ప్రాసెస్ హ్యాస్ స్టార్టెడ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. దానికి ప్రాసెస్ స్టార్టెడ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అందరూ నిద్రపోకుండా అలా 10:30 రాత్రి 1 గంట వరకు నుంచి ఏం చెప్తాడు, పెద్ద స్పీచ్ ఇస్తాడు అనుకుంటే ప్రాసెస్ స్టార్టెడ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మనది ఎంత ఈ రోజు కాకపోతే మంచి సాంగ్ లేకపోతే ఏది మనకు నచ్చింది రిలీజ్ చేయాలి కాబట్టి, కానీ
మనం డేట్ ఇచ్చామని ఏంటి ఏ పని మనం చేసేయకూడదు, ఒక డేట్ పట్టుకునేది కాదు, ప్రోడక్ట్ బట్టి మనం రిలీజ్ చేయాలని చెప్పేసి ఆయన ఆ రోజు అన్నారు. ఐ థింక్ వంశీ గారు కూడా అదే పాటిస్తారు. అండ్ పాటిస్తాం కొద్దీ ఇన్ఫ్లుయెన్స్ అండ్ త్రికరణ శ్రీనివాస్ గారితో ఏంటంటే ఆయన ఉన్న ఇలాంటి భలే చెప్తాడు. వెరీ కూల్, ద మోస్ట్ కూలెస్ట్ పర్సన్. నాకు ఎప్పటి నుంచి తన అసిస్టెంట్ తెలుసు నాకు. సో అస్సలే నాకు తెలిసి అతను కోపం రావటం కానీ అలాంటి నాకు తెలిసి జరగదు అస్సలు. అది కూడా హాయిగా చిన్న నవ్వుతూ హాయిగా ఎంత హాయిగా ఉంటాడు.